19వ తేదీ ఈ నెల 19వ తేదీన అనకాపల్లి జిల్లాలో దారుణమైనటువంటి సంఘటన, అతి కిరాతకమైనటువంటి సంఘటన. దీపు అనే హిజ్రాని ఆమె భర్తే దుర్గాప్రసాద్ అలియన్స్ బన్నీ చంపి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు చంపి తర్వాత ఆ శరీరాన్ని పార్థివ దేహాన్ని 3 ముక్కలుగా నరికి ఆ నరికిన ముక్కలను కూడా అతి దారుణంగా 3 వేరు ప్రాంతాల్లో పడవేసినటువంటి సంఘటన అనకాపల్లిలో జరిగింది. 19వ తేదీ జరిగినప్పటికీ ఈరోజు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపేక్షించింది లేదు. కేవలం పోలీస్ సిబ్బంది వారు మాత్రం అరెస్టు చేసి ఆ నరహంతకుడిని కోర్టుకి అప్పజేయడం మాత్రమే జరిగింది. మేము అడిగేది ఈ విజయనగరంలో మా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ తరఫున మేము అడిగేది, ఒక నరరూప రాక్షసుడు ఒక శరీరాన్ని చూడండి ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా 3 ముక్కలుగా నరికి పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఎంతో సంతోషాన్ని ఆనందిస్తూ ఈ హత్య చేసినటువంటి ఆ దుర్మార్గుడిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని కోరుతా ఉన్నాము. దానికి ప్రధానంగా ఏదో తూతూ మంత్రంగా వాడిని అరెస్ట్ చేశామో కోర్టులో సబ్మిట్ చేసామనేది కాకుండా ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ఇది హిజ్రాల మీద జరిగినటువంటి మొదటి కేసు కాదు, కాకపోతే ఇంత దారుణంగా జరగడం మొదటి కేసు అయినప్పటికీ హిజ్రాల మీద ఎన్నో కేసులు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాల స్పందన నామకామాస్తుగా తూతు మంత్రంగా మొక్కుబడిగా ఉంటా ఉంది. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి, హిజ్రాలు కూడా మనుషులుగా గుర్తించండి. మా హిజ్రాలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఏదో నామకావాస్తుగా కాకుండా ఏదో నామకావాస్తుగా మొక్కుబడిగా ఏదో తూతు మంత్రంగా హిజ్రాల కోసం ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒక ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడుందంటే ఎక్కడో గుంపులో గోవిందలాగా ఉంది. అది దిశ పోలీస్ స్టేషన్ వారి పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ అవగాహన, ఎవరైనా కేసు పెడతానికి వెళ్తే అక్కడ అవగాహన కల్పించడానికి మా ట్రాన్స్జెండర్కి చెందినటువంటి ఏ ఒక్క సిబ్బంది కూడా లేరు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ వాళ్ళు ఏమి అవగాహన కల్పిస్తారు, ఏం కౌన్సిలింగ్ ఇస్తారు? ట్రాన్స్జెండర్ అంటేనే సమాజం అసహించుకునే పరిస్థితిలో ఉంది. ఇంకా ట్రాన్స్జెండర్కి ఉన్నటువంటి కష్టాలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏం తెలుస్తాయి? కాబట్టి ఆ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్లో అవగాహన కల్పించడం కోసం ఉన్నటువంటి ఆ యొక్క విభాగంలో మా ట్రాన్స్జెండర్కు చెందినటువంటి వ్యక్తుల్ని నియమించాలని కోరుకుంటూ, ఏదైతే దీపు చనిపోయిందో ఆ దీపు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని. ఎంత సిగ్గుసేటంటే అదే ఆడవాళ్ళకో మగవాళ్ళకో జరిగితే అన్ని రాజకీయ పార్టీలు టింగురంగా అంట చక్కగా ముస్తాబయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడమో వాళ్ళ వంతు ఓదార్పు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. కనీసం ఈ రోజుకి సోమవారం జరిగితే మళ్ళీ సోమవారం వారం రోజులు గడిచినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించకుండా, మాకు కనీసం సంఘీభావం తెలియజేయకుండా ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మమ్మల్ని మీరు ఏ విధంగా గుర్తిస్తున్నారో మేము అర్థం చేసుకోవాలి. అంటే మా ఓట్లు అయితే మీకు కావాలా, మేమైతే మీకు అవసరం లేదా? కనీసం ఇప్పటికైనా రాజకీయ పార్టీలు సిగ్గు తెచ్చుకొని కనీసం ఒక ఓదార్పుతో ఒక పలకరింపుని పలకరిస్తారని, మమ్మల్ని ఆదుకుంటారని అన్ని రాజకీయ పార్టీలు వేడుకుంటూ మేము కలెక్టర్ గారిని ప్రభుత్వానికి విన్నవించేది. ఎందుకంటే అనకాపల్లిలో జరిగిన విజయనగరం కలెక్టర్ గారు ఏం చేస్తారంటే మా విజయనగరం కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునేది అందరినీ కూడా శిక్ష తప్పనిసరిగా బన్నీ ఆ నరరూప రాక్షసుడిని దయచేసి వాడికి సైకోని ముద్ర పెట్టవద్దు. సైకో అంటే వీళ్ళని హాస్పిటల్లో పెడతారు. సైకో కాదు, వాడు ఒక ఉన్మాది, ఒక దుర్మార్గుడు. వాడిని తప్పనిసరిగా శిక్షించాలని మా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. బన్నీనే
పన్ని